ఏం జరుగుతుంది? వైఎస్ఆర్‌సీపీ నుంచి ఒకరు బయటికి వెళ్ళిపోతున్నారట. ఇబ్బందికర పరిస్థితులట. మొన్న దొరబాబట, ఈరోజు ఆళ్ళ నాని అట. రేపు ఎవరుంటారో తెలీదు. అసలు నాని అంటేనే వైసీపీలో ఒక ఫైర్ బ్రాండ్స్. నానీస్ పేరెత్తితేని. కొడాల నాని గారు, ఆళ్ళ నాని గారు, పేర్ని నాని గారు, ఈ నానీలందరూ కూడా వెరీ పవర్ఫుల్. ఆ నానీలే వెళ్ళిపోతే ఇబ్బంది కదా జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకు పార్టీని వీడుతున్నారు? ఏం జరుగుతుంది? ప్రలోభాలకి లోనవుతున్నారా? లేకపోతే 5 సంవత్సరాలు ఇంకా కష్టం అనుకుంటున్నారా? లేకపోతే రెడ్ బుక్ ఏమైనా ఇంప్లిమెంట్ చేస్తారా? మనకెందుకులే ఈ బాధ అనుకుంటున్నారా? ఏం జరుగుతుంది? నమస్తే అండి వర్మ గారు, ప్యానెల్ పంచుకుంటున్న వక్తలందరికీ, అలాగే 99 వీక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం. అలాగే ఈరోజు మీరు అడిగినటువంటి ప్రశ్నలకి జగన్మోహన్ రెడ్డి గారు ముందే చెప్పారండి. ఎవరైతే పార్టీ మారాలి అనుకుంటున్నారో అది వాళ్ళ వ్యక్తిగత అంశం. ఖచ్చితంగా వెళ్ళేవాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే మనం చూసాం చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు 23 మందిని ఎన్ని వందల కోట్లు, ఎన్ని వేల కోట్లు వెచ్చించి వైఎస్ఆర్సీపీ నుండి 23 ఎమ్మెల్యేలను తీసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళలో కొంతమందికి మంత్రి పదవులు ఇచ్చారు. లేకపోతే వాళ్ళకి భయపెట్టి కానీ, లేకపోతే ఆశ చూపి కానీ ఏ రకంగా తీసుకెళ్లారు అనేది మనం చూసాం. అలాగే 2019 నుంచి 24 వరకు మధ్యలో ఎమ్మెల్సీ ఎన్నికలు, ఒక్క ఎమ్మెల్సీ సీటు కోసం చంద్రబాబు నాయుడు గారు 4 ఎమ్మెల్యేలు తీసుకొని ఆ తర్వాత సరిగ్గా డబ్బులు చెల్లించలేదు అని ఉండవల్లి శ్రీదేవి గారు రోడ్డుకి ఎక్కినటువంటి మాట వాస్తవం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కింది స్థాయి నాయకులనే కాదు, మంత్రుల్ని, ఎమ్మెల్యేలని ఉంటే ఎవరినైనా కొనగలిగేటువంటి సామర్థ్యం ఆయనకు ఉంది. ఈవీఎం మిషన్ మేనేజ్ చేసి కూడా ఏ రకంగా గెలిచారు అనేటువంటిది మనం చూసాం. ఈ ఎన్నికలు చరిత్రలో నిలిచిపోతాయి. అలాగే ఈరోజు మీరు అన్నటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో, దళితుల్లో ఎవరైనా పుట్టాలి అనుకుంటారా అని వ్యాఖ్యానించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు అంబేద్కర్ గారి విగ్రహాన్ని, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉందని చెప్పేసి అంబేద్కర్ గారి విగ్రహాన్ని, అలాగే ఆ పార్కుని విధ్వంసం చేయటం, రాత్రిపూట పనిచేస్తున్నటువంటి వర్కర్స్ని పంపించేసి వాళ్ళ దగ్గర సెల్ ఫోన్లు లాక్కొని అక్కడ విధ్వంసం సృష్టించడం అనేది చూస్తున్నాం. కూటమి పరిపాలన ఏదైతే ఉందో, ఈ రోజు కూటమి పరిపాలన 6 హత్యలు 3 విధ్వంసాలుగా నడుస్తుందండి. అది రెడ్ బుక్ రాజ్యాంగం అండి, లేకపోతే మేమైతే ఇది తాలిబాన్ల రాజ్యాంగం అనుకుంటున్నారు ప్రజలందరూ కూడా. రెడ్ బుక్ లో ఏముందో ఏమి లేదో అది వాళ్ళకి తెలిసినటువంటి అంశం. ఇది తాలిబాన్ల రాజ్యం, ఒక ఉగ్రవాదుల రాజ్యంగా తయారైంది. నడి రోడ్డు మీదే మనుషుల్ని కాళ్ళు చేతులు నరికేయటం, పోలీసుల సమక్షంలో పోలీసుల్ని పక్కన ఉంచుకొని నరికేయటం, అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు చాలా చాలా అభ్యంతరకరమైన మాటలు మాట్లాడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మీకు ముందు అవకాశం ఇచ్చారు కాబట్టి కుదరదు. మాట్లాడి ఏంటి మీరు మాట్లాడేది? ఓకే విజయ్ 1 మినిట్. విజయ్ మీకు అవకాశం, విజయ్ నేను చెప్తాను, మీకు అవకాశం ఇస్తాను. ఓకే, కాంట్రవర్సీ వద్దు. సుజాత గారు విజయ్ ఒక్క నిమిషం అండి. ఒక్క నిమిషం నేను చెప్తాను. ఓకే, సుజాత గారు వినాలి. ఓకే, కాంట్రవర్సీ వద్దు. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అది వ్యక్తపరచండి. ఓకే మాటల వల్లే వాసన మర్చిపోతున్నారు. అదే మేము చెప్తుంది ఏంటంటే, మీరు టీవీలలో చూపించకుండా, భక్తుల్ని మాట్లాడలేవకుండా, పేపర్లలో రాయకుండా మీరు చేసేది తాలిబాన్ పరిపాలన అండి. మేము చెప్పేది అదే కదా, మీరు చేసేది తాలిబాన్ పరిపాలన. మీరు సాడిస్ట్ సీఎం కాబట్టి టీవీలలో చూపించరు, అదే విధంగా భక్తుల్ని మాట్లాడనివ్వరు. ఈ రకమైనటువంటి తాలిబాన్ రాజ్యం ఉంది కాబట్టి ప్రజలందరూ మిమ్మల్ని తాలిబాన్ పరిపాలన అంటున్నారు. ఈ రోజు ఉగ్రవాదుల పరిపాలన కాంట్రవర్సీ వద్దు. మీరు సమాధానం చెప్పలేకుండా మీరు సాడిస్ట్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు, సాడిస్ట్ గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పోలీసుల్ని పక్కన పెట్టి యువకుల్ని కాళ్ళు చేతులు చంద్రబాబు నాయుడు కళ్ళకి కబోదిలాగా కళ్ళ గంటలు కట్టుకొని ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఆయనకి ఎలాంటి హత్యలు కనిపించట్లేదు.
ఎలాంటి అత్యాచారాలు కనిపించట్లేదు. ఆయనకి ఆంధ్ర రాష్ట్రం అంతా సుఖ సంతోషాలతోటి వర్ధిల్లుతున్నట్లుగా ఉంది ఈ రోజు. ఎందుకంటే ప్యాకేజ్ డీల్ అయిపోయింది కదండి. ప్యాకేజ్ డీల్ ఏదైతే ఉందో ఓకే, ఎందుకండి నిరాధారమైన ఆధారం? ఉప ముఖ్యమంత్రి మరి లేకపోతే ఇవన్నీ కనిపించట్లేదా అండి? ఇవన్నీ కనిపించట్లేదా ఆయనకి? ఆయన ఆ రోజు ప్రశ్నించినటువంటి ఉప ముఖ్యమంత్రి గారు మరి ఈ రోజు ఏ బాలిక అత్యాచారం మీద కూడా ఎందుకు ప్రశ్నించట్లేదు? 33,000 మంది తప్పిపోయారు అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు దాని గురించి కేంద్ర ప్రభుత్వమే క్లారిటీ ఇచ్చింది. దాని గురించి ఎందుకు సమాధానం చెప్పట్లేదు? అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు మరి వాలంటీర్లని సచివాలయాల్ని తీసేసి యాజ్ యూజువల్ గా మనం ఎన్నికలకు ముందు మాట్లాడుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లు కొనసాగించరు, జన్మభూమి కమిటీలు తీసుకొస్తారని. అదే జరిగింది 2 నెలల కాలంలో. ఇదే వేదిక మీద మాట్లాడుకున్నాం వర్మ గారు. సో అలాగే జన్మభూమి కమిటీలు మళ్ళీ తీసుకొచ్చారు. ఈ జన్మభూమి కమిటీలు రాబందులాగా ప్రజల్లో పెన్షన్ ని లాక్కు తింటాయి, అలాగే రేషన్ ని లాక్కు తింటాయి, లంచాలు. సరేలేండి, ఓకే, అది మీకే ప్లస్ అవుతుందేమో కదా నిజంగా.